హల్లెలూయా. తండ్రి నీకు ఆరాధన చేసేయాలనుకోవడానికి స్తోత్రం. ప్రియులారా, చక్కని పాటలు పాడి పరిశుద్ధమైన జీవంగల దేవుని ఆరాధన చేయడానికి దేవుడు కృప చూపిన దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో దేవునిలో మనం ఆనందించడం దేవుని చిత్తం అన్నమాట. ఆమె ఆరాధన చేసుకొని స్తుతించుకొని వాక్యాలు ధ్యానించుకొని ప్రభునందు మన ఆనందించాలి. మన హృదయం ఎంతగా ఆనందంగా ఉంటే ప్రియులారా మనం అంత బలవంతులుగా మార్చబడతాయి అన్నమాట. స్తోత్రం. అంత బలవంతులే, అంత ఆరోగ్యం మనకు వస్తాయి అనమాట, అంత బలవంతులు అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి ఆమేన్ ఆమేన్ దేవుడు అభిషేకంతో దేవుడు మనను అధికంగా కుమ్మరిస్తున్నాడు. దేవుడు ప్రియులారా చిన్న వయసులో ఎరిమను అభిషేకించుడు దేవుడు ఆమేన్ అభిషేకంతో దేవుడు అధికంగా మనను కుమ్మరిస్తున్నాడు. అలాగే ప్రియులారా మనం దేవుడి రాజ్యం, నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ అందరి ఆనందం అనుభవించుకొని బ్రతకడం నా పట్ల మీ పట్ల మన అందరి పట్ల దేవుని యొక్క చిత్తం. మనం సంతోషంగా సమాధానంగా నెమ్మది ఉండే మన పరలోక తండ్రి, మనం జీవంగా దేవుడు కూడా ఎంతో ఆనందంగా ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన పిల్లలు సంతోషంగా ఉండే తల్లి అందరూ ఎంతో సంతోషం. అలాగే ప్రియులారా దేవుని బిడ్డలకు ఉన్న మనం సంతోషంగా ఉన్నప్పుడు మన పరలోక తండ్రి జీవంగా దేవుడు కూడా ఎంతో సంతోషంగా ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది మాత్రం కాకుండా మనకు అది ఆశీర్వాదం, మనకు మాత్రం కాదు అనేకలకు అది దేవుని అన్నమాట. ప్రభువునందు ప్రియులారా మనం ఒక్క వ్యక్తిగా మనం ఆనందించినప్పుడు, సంఘంగా మనం ప్రభువునందు ఆనందించినప్పుడు ఒక్కరికి కాదు అనేకలకు అది ఆశీర్వాదం అని సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి కీర్తనలు గ్రంథము 107 అధ్యాయము, కీర్తనలు గ్రంథము 107 అధ్యాయము భక్తులు ప్రియులారా మొరబెడుతున్నామన్నమాట. 107 కీర్తనల 107లో ప్రియులారా మనం చూసినట్లయితే 6వదని మనం చూసినట్లయితే, వారు కష్టకాలమందు యెహోవాను మొరబెట్టది, ఆయన వారి ఆపదలో నుండి వారిను పూర్తిగా విడిపించిన దేవుడు అనమాట. మనను ఆపద సమయంలో జీవంగల దేవుడు మన చేయి వదిలే దేవుడు కాదు, మనకు సహాయం చేసే దేవుడు. ప్రియులారా మనం ప్రభువైన యేసుక్రీస్తు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. చూడండి 13వ కీర్తనలు 107 13వ కష్టకాలమందు వారు యెహోవాకు మొరబెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించారు. కాబట్టి మన జీవంగా దేవుడు మనల్ని విడిపించే దేవుడు అనమాట. హల్లెలూయా. విడిపించే దేవుడు, దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది 19వ కష్టకాలమందు వారు యెహోవాకు మొరబెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాడు. ఆమేన్. 28వ శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరబెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మనను విడిపించే, మన విమోచకుడు, విడిపించే దేవుడు అనమాట. లేదా ఏ సమస్యలో అయితే మీరు చిక్కుబడి ఇబ్బంది పడుతున్నారో దాని నుండి విడిపించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మన దేవునికి సాధ్యం అనమాట. ఇప్పుడు 20వ ప్రియులారా మనం చూసినట్లయితే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను, అంటే మాటను పంపి బాగు చేశామన్నమాట. ఆయన వారు పడిన గుండెల్లో నుండి వారిని విడిపించాను. కాబట్టి ఆ గుండెల్లో ప్రియులారా మనం చూసినట్లయితే తెలుగు బైబిల్లో అలాగా రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ప్రియులారా మనం చూసినట్లయితే హీ సెంట్ అవుట్ హిస్ వర్డ్ అండ్ హీల్డ్ దెమ్, అంటే మాట పంపించినప్పుడు వారికి స్వస్థ వచ్చింది అనమాట. మాట పంపించి స్వస్థపరిచే దేవుడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, స్నాచింగ్ దమ్ ఫ్రమ్ ద డోర్ ఆఫ్ డెత్, అంటే మరణం నుండి దేవుడు విడిపించామన్నమాట. స్నాచింగ్ దమ్ ఫ్రమ్ ద డోర్ ఆఫ్ డెత్, అంటే మరణం దగ్గర ఉన్నామన్నమాట. మరణపు తాళపు మరణం దాని దగ్గరే ప్రియులారా ఉన్నప్పుడు జీవగల దేవుడు బాకు పొంది చనిపోకుండా విడిపించారు. కాబట్టి ఈ ప్రేమ ప్రియులారా మనం చూడవచ్చు. ఈ ప్రేమ మన పాట పాడినట్టు యేసుక్రీస్తులో సమృద్ధి ఉందన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం కూడా ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనం నేర్పిస్తుంది. మనం కూడా ఫెస్లకు రాసిన 2వ చూడొచ్చు. మనం కూడా ఒకప్పుడు పాపం ద్వారా పాపం ద్వారా మనం చనిపోయిన వారంగా ఉన్నాం, చచ్చిన స్థాయిలో ఉన్నామన్నమాట. కానీ దేవుడు సువార్త
ప్రేమ సువార్త, దేవుని ఒక మాట, పరిశుద్ధాత్మ నింపబడిన వారిని దేవుడు వాడుకొని ప్రియులారా ఆ వాక్యం పంపించి దేవుడు చనిపోయిన మనల్ని, ఆత్మీయంగా చనిపోయిన మనల్ని బ్రతికించిన ప్రియుల ప్రభువును మనం ఆరాధిస్తామని శుద్ధిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వాక్యను పంపి స్వస్థపరుస్తాడు. వాక్యను పంపి మరణం నుండి విడిపించే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. వాక్యను పంపి స్వస్థపరిచే దేవుడు. ఆత్మ, ప్రాణం, శరీరం అంతా కూడా స్వస్థపరచడానికి జీవగల దేవునికి సాధ్యమన్నమాట. ప్రభువుకు సాధ్యం. కానీ మనం ఒకటి చేయాలి, మనం నమ్మాలి అనమాట. మనం నమ్మాలి. ప్రభువా మీరు శక్తి కలిగిన దేవుడు, మీరు బలం కలిగిన దేవుడు, నన్ను విమోచించడానికి శక్తి కలిగిన దేవుడు, మీరు బలవంతుడు, శక్తి కలిగిన దేవుడు, నన్ను స్వస్థపరచడానికి ప్రభువా మీకు సాధ్యమని ప్రియులారా మనం ఒప్పుకోవాలి అనమాట. మనం ఎస్ చెప్పాలి, మనం ఒప్పుకోవాలి. అప్పుడు ప్రభు తన కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ప్రభు మనల్ని విడిపించినాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కష్టకాలమందు వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టరు. ఇప్పుడు కొందరు మనం చూసినట్లయితే దేవుని దేవుడు ఆధారపడకుండా వేరే పరిష్కారానికి సొల్యూషన్ అంటే పరిష్కారానికి వేరే ఎన్నో ప్రియులారా విధంగా ఆశ్రయించిన వారు ఉన్నారు. కానీ మనమైతే జీవం కలిగిన దేవుని ఆధారపడాలి. దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం సజీవుడైన క్రిస్తువులో మనం ఆధారపడాలి. యేసు రక్తంలో మనం ఆధారపడాలి. యేసు నామంలో మనం ఆధారపడాలి. దేవుని యొక్క వాక్య గడ్గం, జీవం కలిగిన దేవుని మాటలు మనం ఆధారపడాలి. జీవ మాటను ప్రభు ఒక మాటలు జీవ మాట అనమాట. దాన్ని మనం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, గట్టిగా పట్టుకోవాలి. జీవ మాటలు, వాగ్దానాలు మనం గట్టిగా పట్టుకోవాలి. అబ్రహాం అలాగే జీవం కలిగిన దేవుని యొక్క మాటలు మనం గట్టిగా పట్టుకోవాలి. స్తోత్రం. అబ్రహాం ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు చెప్పిన మాటలు రిసీవ్ చేసామన్నమాట. మాటలు వినడం మంచిది, వినాలి. మనం ఆత్మలో దాన్ని దాచిపట్టుకోవాలి. జీవం గల దేవుని యొక్క మాటలు మన హృదయంలో దాచిపట్టుకోవాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది, మన హృదయానికి అది కాపుదలి అనమాట. జీవ మాటలు మన హృదయంలో, మన ఆత్మలో మనం నింపుకోవాలి. ఇప్పుడు ఆ వాక్యం చేత ప్రియులారా మనం ఆత్మ, ప్రాణం, శరీరం కూడా కాపాడబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవం కలిగిన దేవుని యొక్క మాటలు ప్రియులారా దాని కొరకు మనం హృదయం ఓపెన్ చేయాలి. ఆత్మ తెరవాలి. దేవునికి స్తోత్రం. హృదయం తెరవాలి అనమాట. హృదయం తెరవాలి. కాబట్టి ఎంతమంది మీరు జీవ మాటల కొరకు హృదయం తెరచిన స్థాయిలో మీరు ఉన్నారు? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి జీవ మాటలు దాని కొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దాని కొరకు 2 చెవులు మనం వాడుకోవాలి, 2 కన్నులు వాడుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఆమేన్. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 4వ అధ్యాయం 19, 20 ప్రియుల వచనాలు మనం చూసినట్లయితే, చెవి ఒగ్గుము అంటే జీవగల దేవుని యొక్క మాటల కొరకు మనం చెవి చాలా శ్రద్ధగా మనం పెట్టాలన్నమాట, వాడుకోవాలి. 2 చెవుల ద్వారా దేవుని వాక్యం మన హృదయంలోనికి సమృద్ధి వచ్చినాక దేవుని మాటలు, జీవ మాటలు మనం అలా రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ప్రియులారా మనం కన్నులు కూడా ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ దేవుని యొక్క మాటలు చదవడానికి కొరకు వాడుకోవాలి. కన్నుల ద్వారా కూడా దేవుని యొక్క వాక్యం మనం ప్రాణం ద్వారా మన హృదయంలోనికి వచ్చినాక, మన ఆత్మలో నింపబడినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన పూర్వక దేవుని యొక్క వాక్యం మనం రిసీవ్ చేయాలి. కాబట్టి మనం విన్న వాక్యం ప్రియులారా మనం ఆత్మలో మనం రిసీవ్ చేస్తున్న వాక్యం మనకు జీవము, ఆత్మ లాగే మార్చబడినాక. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మాటలు, జీవ కలిగిన దేవుని యొక్క మాటల్లో యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం ప్రకారం జీవం ఉంది, ఆత్మ ఉంది, జీవం ఉంది. స్పిరిట్ అండ్ లైఫ్. కాబట్టి దేవుని మాటలు, యేసే మాటలు ఎంతగా మన ప్రార్థన ద్వారా వింటున్న కొలది జీవములో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. జీవములో తగ్గిపోతాయి కాదు, కానీ జీవములో ఇంక్రీస్ అవ్వాలి. ఇప్పుడు మన అనుదిన జీవములు ఇంక్రీస్ అవుతున్నామా? కాబట్టి మన అనుదిన జీవములు ఇంక్రీస్ అవ్వాలి, జీవములు ఇంక్రీస్ అవ్వాలి అనమాట. అంటే అభిషేకములు ఇంక్రీస్ అవ్వాలి, దేవుని శక్తిలో మనం ఇంక్రీస్ అవ్వాలి, దేవుని ప్రేమలో మనం ఇంక్రీస్ అవ్వాలి, ఫలించే విషయంలో మనం ఇంక్రీస్ అవ్వాలి, సమాధానం, సంతోషం, నెమ్మది, ధైర్యంలో మనం, పరిశుద్ధంలో మనం ఇంక్రీస్ అవ్వాలి, దేవుని జ్ఞానంలో మనం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. తక్కువ స్థాయిలో ఉండడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. దేవుని చిత్తం మనం ప్రతిరోజు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి అనమాట. కాబట్టి జీవ మాటలు
మనకు సహాయపడుతుంది. కాబట్టి ప్రియులరా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను. హీ సెండ్ అవుట్ హిస్ వేర్డ్ అండ్ హీల్ దెం. కాబట్టి యేసయ్య జీవగల దేవుడు, తన దేవుడు మాట్లాడితే కూడా ఏమవుతుంది, మనం హీలింగ్ జరుగుతుంది అనమాట. ఆత్మ మాత్రం కాదు, ప్రాణం మాత్రం కాదు, నాడి నరములు ఎముకలు ప్రతి ఏరియా యేసునామములో స్వస్థత అనుభవించిన యేసునామములో. కాబట్టి ప్రియులరా, మనం సంఘం, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘం, ఆత్మ సంఘం. ఆమేన్. మన ఒక ఆత్మ ప్రాణ శరీరం దేవుడు జీవగల దేవుడు స్వస్థపరిచినాక. కాబట్టి సంఘస్థులను మాత్రం కాదు, అన్యులుగా ఉన్న వారిని కూడా జీవగల దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్. సంఘస్థులను మాత్రం కాదు ప్రియులరా, అన్యులను కూడా ప్రభు తన మాటలు పంపి స్వస్థపరుస్తాడు. ఇప్పుడు స్వస్థపరచడం ప్రియుల, స్వస్థపరచడం వలన ఏమవుతుంది, ప్రభు ఆమేన్ తన దగ్గరకు మనల్ని తీసుకొని వస్తున్నాం అనమాట. తన దగ్గరకు తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు దేవుడు ప్రేమ సువార్త ప్రకటిస్తారు. దానితో పాటు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు కూడా సజీవుడైన దేవుడు చేస్తాడు. అలాగే ప్రియులరా, ప్రజల యొక్క మనసును తన వైపు ప్రభు తిప్పే దేవుడు అనే సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. త్రోవ తప్పిపోయిన వారిను సరైన త్రోవలోనికి జీవగల దేవుడు ఈ కాలంలో నడిపిస్తాడు ప్రియులరా. త్రోవ తప్పి ఎవరైతే, మనం కూడా ఒకప్పుడు త్రోవ తప్పి నడిచేవారు, దారి సరైన దారి ఏదని మనం తెలియకుండా మనం అటు తిరిగి నడిచేవారుగా మనం ఉన్నాం. కానీ దేవుని మహాకృపను బట్టి మనం సరైన త్రోవలోనికి జీవగల దేవుడు ప్రియులారా మనల్ని తీసుకొని వచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. ఆమేన్. యోహాను సువార్త 14:6 నేను సత్యం, జీవం, మార్గం. కాబట్టి తండ్రి దగ్గర ఉండడానికి, జీవగల దేవునితో సహవాసం చేయడానికి ఇంకొక మార్గం లేదు అని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మనం ఎంతమంది నమ్ముతారు? నేను సత్యం, జీవం, మార్గం. నేను సత్యం, జీవం, మార్గం. కాబట్టి ప్రియులారా, మనం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవన్, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాప క్షమాపణ, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే స్వస్థత. యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు అనమాట, బలపరిచే దేవుడు. కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం జీవగల దేవుడు యేసునామములో బలపరిచినాక, అదేవిధంగా బలపరిచినాక. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే, ఇదే అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే, దేవునికి స్తోత్రం. 38 కీర్తనలు 107 అధ్యాయము 38:41. మరియు ఆయన వారిని ఆశ్రయింపగా వారు అధికముగా సంతాన అభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోయలేదు. ఇంకా 41 అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తేను. వారి వంశమును మందవలే వృద్ధి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి సాధ్యం అన్నమాట. హల్లెలూయా. మరియు ఆయన వారిని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఏమైంది? వారు అధికముగా సంతాన అభివృద్ధి నొందిరి. దేవునికి స్తోత్రం. 38 ప్రియులారా మనం చూసినట్లయితే, ఇప్పుడు మన కుటుంబ జీవితాలను దేవుడు యేసునామములో దేవుడు అధికంగా దీవించున్నాక, హౌ హీ బ్లెస్సెస్ దెం, దే రైస్ లార్జ్ ఫ్యామిలీస్ దేర్ అండ్ దేర్ హెడ్స్ ఆఫ్ లివ్ స్టాక్స్ ఇంక్రీస్. కాబట్టి దేవుని ఒక దీవెన వల్లనే ఏమవుతుంది? కుటుంబాలు దీవించబడుతుంది. భార్య భర్తలను దేవుడు దీవించినాక, మీ కుటుంబ జీవితం దేవుడు దీవించినాక, మీ పిల్లలను దేవుడు దీవించినాక ఇప్పుడు ఏమవుతుంది? వారు ఇంక్రీస్ అవుతాయి అనమాట. సంతాన అభివృద్ధి నొందిరి. అది దేవుని యొక్క దేవుని వల్లనే సాధ్యమైన సత్యం పరిలారా మనం అర్థం చేసుకోవాలి. 41 అట్టి దరిద్రులు బాధను పోగొట్టి, దరిద్రులు బాధను, ఇబ్బందులు ఉన్న వారి ఒక బాధ దేవుడు తొలగించేసామన్నమాట. ఎలాగే వారిను దీవించి లేవనెత్తామన్నమాట. వారి వంశమును మందవలే వృద్ధి చేస్తాను. 41 ప్రియులారా మనం చూసినట్లయితే మందవలే, బట్ హీ రెస్క్యూస్ ద పువర్ ఫ్రమ్ ట్రబుల్ అండ్ ఇంక్రీసెస్ దేర్ ఫ్యామిలీస్ లైక్ ఫ్లోక్స్ ఆఫ్ షీప్. కాబట్టి మందవలే దేవుడు వారిని దీవించి వారు సంతాన అభివృద్ధి కలిగిన వారిగా జీవగల దేవుడు మార్చినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చేయాల్సినది ఒకటి, మనం జీవగల దేవుల్లో ఆధారపడడం. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. తప్పకుండా ప్రియులారా సహాయం చేస్తాడు. వారు కష్టమ కాలమందు యెహోవాకు మొరబెట్టిరి, ఆయన వారి ఆపత్తులో నుండి వారిని విడిపించును.
దేవునికి స్తోత్రం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపత్తులో నుండి వారిని విడిపించండి. కాబట్టి జీవగల దేవుడు మిమ్మల్ని మీ యొక్క ఆపత్తు, మీ యొక్క సమస్య ఏదైనప్పుడు దాని నుండి యేసు నామములో జీవగల దేవుడు విడిపించునుగాక. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే మన దేవుడు అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటలు చోటుగాను ఆయన మార్చగలరు. దేవునికి సాధ్యం, మార్చగలను. దేవునికి సాధ్యం అన్నమాట, మార్చగలడు అంటే దేవునికి సాధ్యం. కాబట్టి ప్రియులారా, దేవుడు ప్రియులారా అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటను చోటుగాను ఆయన మార్చే దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. 35 వదనం. బట్ హీ ఆల్సో టర్న్స్ రిసర్స్ ఇంటూ పూల్స్ ఆఫ్ వాటర్, ద డ్రై ల్యాండ్ ఇంటూ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. కాబట్టి ఈ వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు ఆమె అరణ్యంగా ఉన్న మన జీవితాన్ని ఇప్పుడు తోట అలాగ దేవుడు మార్చినటువంటి స్తోత్రం. ఇంకా బైబిల్లో రాయబడింది, దేవుడు వన భూమి అలాగే మారుస్తాయి అనమాట. వన భూమి అంటే ప్రియులారా మనం చూసలితే అరణ్యాన్ని దేవుడు తోటగా మార్చాం. యెషయా గ్రంథంలో రాయబడింది, అరణ్యాన్ని దేవుడు తోటగా మారుస్తాడు. అరణ్యంలో మనం చూస్తున్నది అక్కడ చెట్లు తక్కువ ఉంది, అక్కడ పువ్వులు కాయలు అంత తక్కువ ఉంది అనమాట. కానీ అలాంటి మన జీవితాన్ని వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు మన జీవితం తోటగా మార్చబడ్డాం. తోటలో మనం చూస్తున్నది, గార్డెన్ లో మనం చూసినట్టే అక్కడ పువ్వులు ఉంది, అక్కడ కాయలు ఉంది, అక్కడే ఒక సమృద్ధి అనుభవం అనమాట. ఒకప్పుడు దుఃఖం నిరాశ బాధతో ఉన్న మన జీవితాన్ని తండ్రి దేవుడు క్రిస్తువుని మన ఆత్మలో నాటి మన హృదయంలో సంతోషం, సమాధాన, నెమ్మది తీసుకొని వచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు రక్తములు, యేసు నామములు, దేవుని కృపలో మనం నిరంతరం ఆధారపడుతున్న వారు ఉండే ఇంకా దేవుడు దీవించి ఇంకా గొప్ప స్థాయికి మనం ఫారెస్ట్ లో ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ చెట్టులు ఎక్కువ ఉంది, అక్కడ సమృద్ధి మనం చూడవచ్చు, అక్కడ ఎక్కువ ఉంది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేసినప్పుడు మన జీవితం కూడా అలాగే మార్చబడతాయి అనమాట, అలాగే మార్చబడతాయి. ఒకటి ప్రియులారా మనం చూడొచ్చు, నయోమి యొక్క జీవితం ప్రియులారా మనం చూడొచ్చు. ఒకప్పుడు చాలా మంచి సమృద్ధిలో ఉన్నవారు, మంచి స్థాయిలో ఉన్నవారు, కానీ కొన్ని సమస్యల వలన ప్రియులారా వారు చాలా నష్టాలు జరిగింది. భర్తను కోల్పోయాము, 2 పిల్లలను కోల్పోయాము. దొరికేది మంచి దేవునికి స్తోత్రం, ఒక చక్కని అంటే తనకు జీవం కలిగిన దేవుని అయితే నయోమి గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి ప్రియులారా మంచి ఆత్మీయ కుమార్తెను ప్రియులారా అద్భుతంగా దేవుడు కృపను బట్టి ప్రియుల దేవుడు అనుగ్రహించి ఆత్మీయ కుమార్తె రూతున్న దేవుడు అనుగ్రహించి. ఇప్పుడు మనం చూడవచ్చు, ఆత్మీయ తల్లిగా ఉన్న నయోమి అలాగే కుమార్తెగా ఉన్న రూతు ప్రియులారా మనం చూసలితే రూతును నయోమి ప్రేమించారు. రూతు కూడా ప్రియులారా మనం చూసలితే నయోమిను ప్రేమించారు, అతను ప్రేమించాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసలితే కాబట్టి నయోమి ఆలోచన చేస్తారనమాట, రూతు నీవు ఎలాగ ఉండడం వీలు లేదు. కాబట్టి నయోమి ఆలోచన చేస్తామన్నమాట, నయోమి ఆలోచన చేస్తాం, రూతు గురించి ఆలోచన చేస్తాం, నయోమి ఆలోచన చేస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచన చేయడం పాపం కాదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆలోచన చేయాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి నయోమి ఆలోచన చేస్తాం. ప్రియులారా తర్వాత మనం చూసినట్లయితే బోయజ్ దగ్గరకు పంపేయాలన్నమాట, బోయజ్ దగ్గరికి పంపేయాలి. కాబట్టి బోయజ్ దగ్గర వెళ్ళి రూతు చెప్పిన ప్రియులారా మాట ప్రియులారా మనం చూడవచ్చు. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నా కుమారి స్తోత్రం హల్లెలూయా. 9వ వచనం స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, స్తోత్రం హల్లెలూయా. కాబట్టి 9వ వచనం, ఆమె నేను రూతు అని నీ దాసురాలిని, నీవు నాకు సమయబంధురవు, నాకు నీ దాసురాలి మీదే నీ కొంగు కప్పుమన్ అని రూతు చెప్పామన్నమాట. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందినదాను. కాబట్టి రూతును తోడుకొని మాట్లాడామన్నమాట. బోయజు ప్రియులారా మనం చూసితే రూతు నీవు దీవెన పొందిన ఆమె అని ప్రియులారా బోయజు చెప్పినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. ఇప్పుడు అక్కడ ప్రియులారా మనం చూడొచ్చు, బోయజు కూడా పరిశుద్ధ దేవునితో చాలా భయభక్తి కలిగిన వ్యక్తి, పరిశుద్ధ కాపాడే వ్యక్తి. కాబట్టి నేత్రాశను, శరీరాశను, జీవపు డబ్బాని ఓవర్కమ్ చేస్తున్న వ్యక్తి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే బోయజు రూతు యొక్క హృదయాన్ని గాయపరచలేదన్నమాట.
రూతు హృదయాన్ని బోయజు గాయపరచలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారే గాని గొప్పవారే గాని యవనస్తులను నీవు వెంబడింపుగా ఉండడం వలన నీవు నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి కుమారి, భయపడకుము, నేను చెప్పినందుకు నీకు చేసేదను. నువ్వు యోగరాలని నా జనులందరూ ఎరగదు. కాబట్టి నువ్వు యోగరాలు. కానీ ప్రియులారా, మనం చూస్తుంది, నేను నిన్ను విడిపింప గలవాడని మాట వాస్తవమే. కానీ అయితే నీకు నాకంటే సమీపన బంధువు నొక్కడు ఉన్నాడు. కాబట్టి బోయ్ చెప్పిన మాట ప్రియులారా మనం గమనించాలి. శరీరాశ, నేత్రాశను జయించిన స్థాయిలో బోయ్ చెప్తున్న విషయం ఏంటంటే, నాకంటే ఇంకా మంచి ఒక వ్యక్తిను దేవుడు అనుగ్రహిస్తాడని చెప్తాను. అంటే నాకంటే ఇంకా మంచి వ్యక్తిను నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తాను. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే, హల్లెలూయా, రూతు ప్రియులారా మనం చూసినట్లయితే త్రోవ తప్పలేదు, దేవుని చిత్తానుసారంగా నడుస్తుంది. బోయజు ప్రియులారా మనం చూసినట్లయితే త్రోవ తప్పలేదు, దేవుని చిత్తానుసారంగా నడుస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో అలాంటి ఉన్న బోయజు వారు ఉండే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే శరీరాశను ఓవర్కమ్ చేసిన బోయజు, దేవుని నేత్రాశను ఓవర్కమ్ చేశాను. బోయజు చెప్తున్న విషయం ప్రియులారా మనం చూస్తుంది, మనం గమనించాలి. నాకంటే ఇంకా మంచి స్థాయిలో ఉన్న వారిను ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి రూతు కూడా ప్రియులారా ఆ మాటను తప్పుపట్టలేదన్నమాట. రూతు కూడా ఆ మాటను తప్పుపట్టడానికి వీలు లేదు. సో ఎందుకంటే రూతు కూడా శరీరాశను నేత్రాశను జయించిన స్థాయిలో ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జీవగల దేవునితో సంబంధం కలిగిన స్థాయిలో ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం కూడా ఎవరైతే పరిశుద్ధాత్మలో ఆధారపడి, పరిశుద్ధమైన వాక్యంతో దింపబడి, పరిశుద్ధమైన జీవగల దేవునిలో ఆధారపడి బ్రతుకుతున్న వారు ఉంటాయి. శరీరాశను నేత్రాశను జీవపడ్డమాని ఓవర్కమ్ చేసుకొని బ్రతికే కృప జీవగల దేవుడు అనుగ్రహించినాక. హల్లెలూయా. అలాంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రులను బట్టి స్తోత్రం. వారు దారి తప్పిపోలేదన్నమాట. సాతాను వారిను మోసం చేయడానికి వీలు లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు జీవంగల దేవుడు, మన దేవుడు ప్రార్థన ఆలగించే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు కిడి చేసే దేవుడు కాదు, అందరికీ మేలు చేసే దేవుడు. కాబట్టి ప్రియులారా మనం జీవంగల దేవుల్లో యెహోవాను ప్రియులారా మనం ఆశ్రయిస్తాం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కష్టకాల ముందు వారి యెహోవాకు మొరబెట్టిరి, ఆయన వారి ఆపత్తులో నుండి వారిని విడిపించెను. వారు కళ్ళను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం జీవంగల దేవుల్లో ఆధారపడదాం. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించినాక, మీ కుటుంబాన్ని దీవించినాక, మీ పిల్లలను యేసు అమ్మల దేవుడు అధికంగా దీవించినాక, హల్లెలూయా, సంతోషం సమాధానం మీ కుటుంబంలో మీ హృదయంలో దేవుడు పరిశుద్ధాత్ముడు సమృద్ధి అనుగ్రహించినాక, మరియు ఆయన వారిని ఆశీర్వగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఇప్పుడు దేవుని కృప వలన సహాయ వలన కుటుంబ జీవితాల్లో దేవుడు సంతోషం సమాధానం నెమ్మది అధికంగా అనుగ్రహించునుగాక. దేవునికి సాధ్యం. అట్టి దరిద్రులు బాధను పొగొట్టి వారి లేవనెత్తేను, వారి వంశమును మందవలే వృద్ధి చేసేను. చూడండి, యథార్థమంతులు దాన్ని చూచి ఆనందిస్తారు, సంతోషిస్తారు. దేవునితో భయభక్తి కలిగిన వారు దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు మెరకలను బట్టి చూసుకొని వారు ఇంకా ఆనందిస్తారు. కాబట్టి ప్రియులారా మనం బోయజుని మనం తప్పుపట్టడానికి వీల్లేదు, రూతుని మనం తప్పుపట్టడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునిలో ప్రియులారా మనం ఆధారపడదాం. దేవునికి స్తోత్రం. యథార్థమంతులు దాన్ని చూచి సంతోషిస్తారు. ఆమేన్. కాబట్టి 43 చివరి వదనం, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. బుద్ధి ఉన్న వారు ఇలాంటి విషయాలు ఆలోచన ఇస్తారు. ఇంకా యెహోవా కృపాదేశములను జనులు తల పోయిందురుగాక. కాబట్టి ప్రియులారా మనం చూసిన దేవుని ప్రేమ చాలా గొప్పది. Those who are wise will take all this to heart. They will see in our history the faithful love of the Lord. కాబట్టి దేవుని మన చరిత్ర కూడా మనం చూసిన దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మనం చూడవచ్చు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, మన దేవుడు 100% నమ్మదైన దేవుడు. ద ఫెయిత్ఫుల్ లవ్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ప్రియులారా దేవుడు చాలా నమ్మదైన ప్రేమ కలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి
మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం కొరకు ప్రియులారా మనం నిలబడాలి. దేవుని చిత్తం కొరకు మనం వేచి ఉండాలి. దేవుని చిత్తం ఆకాశం భూమి సంబంధించిన దేవుని ఒక చిత్తం భవించి అదే ప్రియులారా మనం చూసినట్లయితే చెప్తున్నా అనమాట. భవించు ప్రియులారా మనం చూసినట్లయితే నాకంటే గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని దొరుకుతాయని. కాబట్టి దూత దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే ప్రియులారా మనం చూసినట్లయితే శరీరానుసారంగా చూడలేదన్నమాట, పరిశుద్ధంగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం కూడా ప్రియులారా మనం కూడా ఎలా ఉండాలన్నమాట, మనం కూడా ఎలా ఉండాలి. మన చూడడం ఎలా ఉంది, నేను పరిశుద్ధం కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన చూపు ఎలా ఉంది, పరిశుద్ధంగా ఉందా, మన మాటలు ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉంది. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా మన జీవంగల దేవుడు మనలో తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. ఈ విషయంలో కూడా మన దేవుడు ఫెయిత్ఫుల్ అన్నమాట. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23, 24 వచనంలో మనం చూడవచ్చు. సమాధానకర్త అయిన దేవుడు మీ ఆత్మ, మీ ప్రాణం, మీ శరీరం పరిశుద్ధపరుస్తాడు. మన ఆత్మ, ప్రాణ, శరీరం దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అది కూడా ప్రియులారా మేలు కొరికి. ఎందుకంటే ఎంతగా మన పరిశుద్ధులు మన ఎదుర్కొనే కొలది, మహిమలో ఎదుర్కొనే కొలది యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం తప్పకుండా ఎత్తబడిన గుండెలో సంఘంగా మనం ఉండడానికి మనకు అవకాశం ఉంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచినాక మన కుటుంబ జీవితాలు దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు సంతోషం ఇస్తాడు, దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు, దేవుడు దీవిస్తాడు. దేవుడు నమ్మదైన దేవుడు. కాబట్టి ప్రియులారా నిరంతరం జీవగల దేవుళ్ళు ప్రియులారా మనం ఆధారపడదాం. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు పరిశుద్ధంగా ప్రియులారా మన బ్రతుకున్నప్పుడు ఏమవుతుంది, మన కాపుదల ఉంది అనమాట. పరిశుద్ధ లేని వారిను మన దేహాలు పడేస్తాయన్నమాట. ఈ కాలంలో మనం చూడొచ్చు, అనేకలు పడిపోయిన వారిని ప్రియులారా మనం చూడొచ్చు. కాబట్టి మనం గాని మన పిల్లలకు కానీ పడిపోవద్దు. శరీరాశ ద్వారా కానీ, నేత్రాశ ద్వారా కానీ, జీవపడ్డ ద్వారా కానీ పడిపోవద్దనమాట, మోసపోవద్దనమాట. హల్లెలూయా. కాబట్టి లోకాశల్లో పడిపోవద్దు. కాబట్టి ఇప్పుడు కృప దేవుడు మనకు అనుగ్రహించిన ఇప్పుడు దాకా దేవుడు మనల్ని కాపాడినవాడు ఇంకా కూడా దేవుడు మనల్ని కాపాడినాక ఇప్పుడు నేత్రాశను, శరీరాశను, జీవపడ్డంబాని ఓవర్కమ్ చేసే అభిషేకంతో దేవుడు మనల్ని కుమ్మరించినాక, కోపంస్ పెట్టిన చేసే అభిషేకంతో దేవుడు కుమ్మరించినాక, మనసు పెట్టిన ఓవర్కమ్ చేసే అభిషేకంతో దేవుడు కుమ్మరించినాక, అనేక దశ పెట్టిన ఓవర్కమ్ చేసే అభిషేకంతో దేవుడు మనల్ని కుమ్మరించినాక, దారిద్ర్యం ఆత్మను జయించే అభిషేకంతో దేవుడు మనల్ని కుమ్మరించినాక, రోగాత్మ అది కూడా దురాత్మ అనమాట, దాన్ని ఓవర్కమ్ చేసే అభిషేకంతో యేసు అమలు జీవంగల దేవుడు మనల్ని కుమ్మరించినాక, దేవుడు అభిషేకంతో దేవజ్ఞానంతో దేవుడు నింపినాక దేవుడు నింపుతాడనమాట. అలాగే ప్రియులారా ప్రతి సమస్యలు గుండెల్లో నుండి దేవుడు తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు మనం విడిపించి అనుదినం యేసు అమలో జయంతో దేవుడు నడిపించినాక. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధ కొరకు మనం నిలబడదు. పరిశుద్ధ కొరకు ఎవరైతే నిలబడుతున్నారో వారు తప్పకుండా వారికి చక్కని భవిష్యత్తు ఉంది అనమాట. కాబట్టి మీరు లేదంటే మన పిల్లల్లో మన పరిశుద్ధ కొరకు నిలబడాలి. మన పిల్లలు పరిశుద్ధ కొరకు నిలబడడం మనం నేర్పించాలి. కాబట్టి అలాగే మనం నేర్పించిన స్థాయిలో మనం నేర్చుకొని బ్రతున్న వారు ఉండే వారికి ప్రియులారా రేపు గురించి బాధపడాల్సిన అవసరమే లేదు, దేవుడు చూస్తాడు. ఇప్పుడు యోసేపు గురించి ప్రియులారా మనం చూడొచ్చు. యోసేపు పరిశుద్ధ కొరకు నిలబడే స్ట్రాంగ్ అనే మనమాట పరిశుద్ధ కొరకు. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, పరిస్థితులు అనుకూలం లేదు, దేవుడు మాత్రం అండగా నిలబడాం. కాబట్టి జీవగల దేవుడు తోడుగా నిలబడి జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి మంచి చక్కని కుటుంబ జీవితాలు, చక్కని పిల్లలు అనుగ్రహించి చక్కని బైబిల్లో మనం రాయబడినట్టు లేవనెత్తాం అనమాట. చాలా ఉన్నతమైన స్థాయికి లేవనెత్తాం. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధ కొరకు నిలబడదాం. మన పిల్లలతో కూడా మనం నేర్పిస్తాం. పరిశుద్ధ కొరకు ఖచ్చితంగా నిలబడాలి. దేవుని మాట కొరకు నిలబడాలి. యేసు రక్తంలో ఆధారపడాలి. యేసు నామములో ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యం ధ్యానించుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధన చేయాలి. సమయం జీవగల దేవునితో సమయం మనం గడపాలి. మన పిల్లలు మనం నేర్పించాలి. ఇప్పుడు మన దీవించబడుతుంది, తరతరాలు దీవించబడుతుంది. కాబట్టి పరిశుద్ధ కొరకు ప్రియులారా మనం నిలబడదాం. కాబట్టి అలాంటి ఉన్న వ్యక్తులకు తప్పకుండా మంచి భవిష్యత్తు వస్తుంది. అపవాదికరులు నాశనం అయిపోతాయి అనమాట. అపవాది ఏమీ చేయలేదు. ఇప్పుడు ప్రియులారా పరిశుద్ధ కొరకు మనం గట్టిగా నిలబడదాం. యోసేపు పరిశుద్ధ కొరకు నిలబడాం. పరిశుద్ధ జీవగల దేవుని కొరకు నిలబడాం. కాబట్టి మనం చూస్తున్నది సహాయం చేయడానికి వేరే
సొంతం చుట్టాలు కానీ ఎవరు లేని పరిస్థితి. ఆయన కానీ ప్రియులారా అన్య దేశంలో ఉన్న ఆయన కానీ మనం చూడవచ్చు, జీవగల దేవుడు అద్భుతంగా పోషించాడు, అద్భుతంగా కాపాడాడు. మరి దేవుడు మనల్ని కూడా తప్పకుండా కాపాడతాడు. మనకేమో చుట్టాలు ఉంది, బంధువులు ఉంది, అందరూ మన దగ్గర ఉంటున్నాం. ఇక మన ఎందుకు బాధపడాలి? కాబట్టి అన్య దేశంలో ఉన్న యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ప్రియులారా ఆ ఒంటరితనాన్ని జయించామన్నమాట. ప్రార్థన ద్వారా దేవుని కృపను బట్టి జయించాం. హల్లెలూయా. కాబట్టి మనం ఆనందించాలి, ప్రభువునందు మనం ఆరాధించుకోవాలి. అదే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కీర్తనలు 107 మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు హృదయాసులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా నిత్యమున్న ప్రేమ అన్నమాట, శాశ్వతంగా ఉన్న ప్రేమ. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హిస్ గుడ్, హిస్ ఫెయిత్ఫుల్ లవ్ ఎండ్యూర్స్ ఫరెవర్. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అది నిత్యమైనది అనమాట. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ నిత్యమైనది. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. కాబట్టి ప్రియులారా మనం ప్రభువుకు థ్యాంక్స్ చెప్తాం. యేసయ్య మీకు థ్యాంక్ యూ, జీవగల దేవా మీకు ఆరాధన, ఫర్ హిస్ గుడ్. ఎందుకంటే మనం యేసయ్య మంచివాడు అనమాట. దేవునికి స్తోత్రం, మంచివాడు. స్తోత్రం. బోయజు మనం చూస్తే మంచితనం కలిగి ఉన్నా. అలాగే పరలోక బోయజు ప్రభువైన యేసుక్రీస్తు మంచివాడు. హి గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హిస్ గుడ్, హిస్ ఫెయిత్ఫుల్ లవ్ ఎండర్స్. అంటే దేవుని యొక్క ప్రేమ నిత్యం ఉన్నది. కాబట్టి ప్రియులారా మనం థ్యాంక్స్ చెప్తాం. దేవా ఆయన యెహోవా దయాళుడు, ఆయన హృదయాసులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కాబట్టి మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఇప్పుడు ఉదయకాలం దేవుడు బలమైన అభిషేకంతో, దైవజ్ఞానంతో, దేవుని కృపతో మనల్ని కుమరించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, వాక్కు పంపి దేవా మీరు మరణం నుండి విడిపించడానికి శక్తి కలిగిన దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, నిత్య జీవన్ ఆమెను హల్లెలూయా. క్రీస్తు ద్వారా తండ్రి మాకు నిత్య జీవనం ఉంది అని ఆమె గ్రేపో దేవా మీరు అనుగ్రహించబడి సుధీస్తున్న మాకు నిత్య జీవనం అనుగ్రహించబడి వందనాలు. ఆ పాపాలు లెక్కలేని ఆలోచన మాటలు ప్రేక్షకుల పాపాలు క్షమించిన మా దేవా మీకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. మీ కుమారుగా, మీ కుమార్తెగా, మీ పిల్లలుగా వాక్యం ద్వారా పరిశుద్ధ దేవా మమ్మల్ని కన్నగాబడి దేవా మేము సుధీస్తున్నాం తండ్రి. మమ్మల్ని అభిషేకించినటువంటి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా ఆరాధన తండ్రి. దేవా మీ ఇల్లుగా మమ్మల్ని మార్చాడు దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. దేవా జీవ గ్రంథములో తండ్రి మా పేరు, మా అందరి పేరు రాసినటువంటి స్తుతిస్తున్నాం తండ్రి. ఒకవేళ ఎవరైనా మీ ఏదైనా వ్యక్తి ఒక పేర్లు తండ్రి మీ జీవ గ్రంథంలో రాయబడలేని స్థాయిలో ఉండే తండ్రి, వారు పేరు కూడా మీ గ్రంథంలో రాయబడినట్టు, జీవ గ్రంథంలో రాయబడినట్టు తండ్రి దేవా సహాయం చేయమందండి. కలువరి సిలువలో మా కొరకు మరణించిన దేవా, సమాధి నుండి తెలియలేచిన దేవా మీకు వందనాలు తండ్రి. ఆ సువార్త అందరం విని నమ్మినట్టు దేవా సహాయం చేయమందండి. దేవా యేసుక్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టామని, మానవులందరినీ రక్షించుకోవడానికి ఇప్పుడు వచ్చామని సత్యం అందరూ గ్రహించినట్టు హోలీ స్పిరిట్ సహాయం చేయమందండి. ఆత్మ కణలు తరము, ఆత్మ చెవులు తెరవమని మేము అందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన సోలో కౌరబిన తండ్రి, భూమి అంతా కూడా భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించడానికి శక్తి సామర్థ్యం కలిగిన మా దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి, సుధిస్తున్నాం తండ్రి. ప్రభావ మీరు మీ కృపను బట్టి మా బ్రతుకులు మీరు వచ్చినట్టు దేవా మేము సుధిస్తున్నాం తండ్రి. రక్తం ద్వారా మళ్ళీ కడుగుతున్నాం, కూడి వచ్చిన వారు మీ పరిశుద్ధ రక్తం ద్వారా కడుగుతున్నాం. పరిశుద్ధమైన వాక్యం ద్వారా శుద్ధి చేయము తండ్రి. దేవా ప్రతి ఒక్కరిని పరిశుద్ధ కొరకు గట్టిగా దేవా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అలాగా తండ్రి ఎవరైతే పరిశుద్ధ కొరకు నిలబడుతున్నారో వారికి చక్కని భవిష్యత్తు ఉంది అని దేవా ప్రభావ మీద మాట్లాడుతున్న మీ మాటలను బట్టి శోధిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ప్రతి ఒక్క బిడ్డలను తండ్రి కాపాడము తండ్రి. ఓహే నాబా ఖరాబ్ బలపరచండి, ఆత్మ బలపరచండి, ప్రాణం పరిశుద్ధపరచు, శరీరం బలపరచండి. అలాగే ప్రతి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దేవా దయము దీర్ఘాయుషుతో మేము దయచేయము తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి ఆనందంతో నింపము తండ్రి. సమాధాన అభిషేకంతో ప్రేమతో నింపము తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దనేమో చేసి కలిగినాక దేవా యేసు రక్తం ద్వారా కడుగుతున్నాం. దేవా యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థనందుకు అవసరం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి బలపరచ దేవా తండ్రి బలపరచండి, ఆరోగ్యం తండ్రి దయచేయం బలపరచండి. మీరు యెహోవా రాఫా తండ్రి స్వస్థపరిచే దేవా మీకు ఆరాధన తండ్రి, వందనాలు తండ్రి. మా ఆత్మ ప్రాణ శరీరం తండ్రి మీ వాక్యాన్ని పంపి స్వస్థపరిచినటువంటి వందనాలు తండ్రి. యేసయ్య మీరు పొందిన గాయముల చేత ఆత్మ ప్రాణ శరీరం స్వస్థపరిచినటువంటి దేవా మిమ్మల్ని సుధిస్తున్నాం తండ్రి. నిత్యం ప్రభావ మీరే మా వైద్యుడు తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. ఎస్ తండ్రి మమ్మల్ని గట్టిగా పట్టుకున్నవాటి సుధిస్తున్నాం తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. ఓహే డబా కరబిన సాతాను నుండి మమ్మల్ని విడిపించిన ప్రేమపూర్ణ యేసయ్య మిమ్మల్ని మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ తండ్రి ప్రతి ఒక్కరును మీ అభిషేకంతో కుమరించుము తండ్రి. పరిశుద్ధాత్మ ఫలంతో వరాలతో ఆమేన్ అదేవిధంగా ఇప్పుడే నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓకే డబా కరబిన సోలో కౌరబినే దేవ పరిశుద్ధాత్మ ఫలంతో వరాలతో నింపము తండ్రి.
పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి దేవా మీకు ఆరాధన, ఏసే మీకు ఆరాధన తండ్రి, కృపావరాలతో నింపబోతండి. ఓహే డబా ఖరాబినా సుఖో రోకో రెబినే దవా సిక్ ఆరాధన ఎవరైతే దవా మీకు చోటిచ్చారో, ఆమె సిక్ ఆరాధన మీ వాక్యానికి చోటిచ్చారో వారు ఫలిస్తేనే చెప్పిన వాక్యం ఆమె దనేమో చేసి ఇప్పుడే నెరవేర్చబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అరుణాని తండ్రి దేవా సోతరం ఓహే డబా ఖరాబినా సుఖో రోకో రెబినే దవా సిక్ ఆరాధన తండ్రి ఆమె ఆరాధన కరబిన ఆమె హల్లెలూయా సిక్కు అరణ్యమును నేటి మడుగాను మార్చే మా దేవా మీకు వందనాలు తండ్రి. ఎండిన నెలను నేటి ఊటులు చోటుగాను మార్చే మా దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. వెలువైన అభిషేకంతో జీవంతో మహిమతో కుమ్మరించమని ప్రార్థనిస్తాం. ఆత్మ ప్రాణం శరీరం పోలీసు దేవా మీరు తాకుతున్నటువంటి వందనాలు తండ్రి. మానసికమైన దుఃఖం నిరాశ బాధలు తొలగిపోయినా తండ్రి. ఆమె మనసు స్వస్థపరచబడినాక దనేమోజెస్ భావోదయం ఏశ్వమలో స్వస్థపరచబడినాక తండ్రి. నలుగైన హృదయం స్వస్థపరిచే మీ అభిషేకంతో స్వస్థపరచము తండ్రి. చిత్తం స్వస్థపరచబడినాక తండ్రి. నాడే నరములు ఎమ్మగులు అమికులు పోలీసు పేరు తాకుమ తండ్రి. తండ్రి ఎముకలు బలపరచము తండ్రి. ఆమెన్ పోలీసు పేరు తండ్రి. ఆమె నార్మల్ దనేమోజెస్ పనిచేయనాక తండ్రి. ఓకే డాబా ఖరా బెనా సుకో రోకో రుబినే అలాగే ప్రభా మా జీవితంలో చేసిన మేలు అనేగరితో చెప్పే ఆ కృపా తండ్రి దయచుమని కలిగిన హృదయంతో తండ్రి మీ ప్రేమ సువార్త తండ్రి, మీ ప్రేమ ఈ గొప్ప కార్యం తండ్రి అనేగలతో చెప్పే తండ్రి ఆ కృప తండ్రి మాకు దయచేమ తండ్రి. ప్రభు మేము బ్రతినంతకాలం ఆమె ఏసియా మీ జీవాధిపతి తండ్రి మీరు చేసిన మేలు తండ్రి చెప్పే కృప తండ్రి మాకు అందరికి కుమ్మరించుమ తండ్రి. ఎవరైతే ప్రభు మీ కొరకు గురించి మాట్లాడుతున్నారో వారికి తండ్రి దీర్ఘాయుసు తండ్రి దయచేమ తండ్రి. మన దుర్మరణాలు తొలిపోయినాక, అగాల మరణాలు తొలిపోయినాక, వ్యాధి బాధలు తొలిపోయినాక, అభాధికరులు పరిశుద్ధాత్మ అత్వంలో లయమైపోయినాక తండ్రి హోలీ స్పిరిట్ తండ్రి మీ బలమైన అభిషేకంతో జీవంతో మహిమతో కుమిరించుమంది దుఃఖం నిరాశ బాధలు సంపూర్ణంగా లయమైపోయినాక తండ్రి మీ ఆనంద తైనంతో ఆమె కుమ్మరించుమందండి. పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించుమందండి. వందనాలు తండ్రి. ఓహే డబా ఖరాబినా సిక్కు ఖరాబినా సురకో రిబిరే కుమరించుమ తండ్రి. మీ జీవంతో మహిమతో కుమరించుమ యేసయ్య కుమరించుమ తండ్రి. ఓహే బాఖరాబైన సురకో రిబిరే తండ్రి బలమైన విషయంతో కుమ్మరించుమ తండ్రి. కుమ్మరించుమ ప్రభా కుమ్మరించుమ తండ్రి. కుమ్మరించుమ భూమి అంతా కూడా తండ్రి మీ ప్రేమ ఎంత గొప్పదని అందరూ గ్రహించినట్టు దవా సహాయం చేయమతండి. ఎస్ ఫిల్లోడ్ దవా మీ ఆత్మతో కుమ్మరించుమందండి. ఓహే డబా దవా సి ఆరాధన తండ్రి. సామర్థ్య గ్రంథం 17:22 ఆమె సంతోషము గల మనసు ఆరోగ్యాన్ని అవాదం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హోళీస్పరి మీ అభిషేకంతో కుమ్మరించుమందండి. ఆమె ఆనతైలతో కుమ్మరించుందండి తండ్రి. యేసు నామములో తండ్రి ప్రార్థన ఇస్తున్నాం. ఓహే డబా కరబిన తండ్రి దుఃఖం నిరాశ బాధతో ఉన్న తండ్రి ఆ బంధకాలు పరిశుద్ధాత్మ అగ్ని వలన లయమైపోయిన తండ్రి. హోలీ స్పిరిట్ ఫిల్లోడ్ తండ్రి ప్రతి ఒక్కరు కుమ్మరించుంది. ఆమె దుఃఖాన్ని ఆనందంగా మారుస్తామని చెప్పిన తండ్రి ప్రతి ఒక్కరిను తండ్రి దేవా మీరు తాకుమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆత్మ బలపరచుండి, ప్రాణాన్ని బలపరచు, శరీరాన్ని తాకుము తండ్రి. ఓహే డబాన కోరబిన శివలో కోరబిదే భావధికరి లయమైపోయిన తండ్రి కుమ్మరించుమండి. దవా మీ సంతోషం సమాధానం నిమ్మరితో కుమ్మరించుమండి. దవా మీ ఆత్మతో కుమ్మరించుమండి. దారిద్ర్యం తొలిపోయినాక తండ్రి ద నేమ్ ఆఫ్ జీసస్ ఆమేన్. దవా సిక్కబక రాధన ఓహే డబకరబిన శివలో కోరబిదే అందరూ ప్రేలా కొద్దిసేపు ప్రార్థన చేయండి. దేవా స్తోత్రం దేవా అభిషేకంతో ఆమె జీవంతో మహిమతో కుమరించమని అందరం ప్రియులారా దయచేసి ప్రార్థన చేయండి. ఓహే డబా ఖరబిన సులోకు ఆమె అందరం ప్రార్థన చేయండి. ప్రియుల దయచేసి ప్రార్థన చేయండి. ప్రభువా మీ అభిషేకంతో జీవంతో కుమ్మరించుము దేవా. హోలీ స్పిరిట్ నా ప్రాణాన్ని తాకుమని మా శరీరం తాకుమని అందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఆమె అభిషేకించిన అంత్యకాలంలో ప్రతి ఒక్కరును అభిషేకంతో కుమరిస్తామని చెప్పిన వాగ్దానం ద నేమ్ ఆఫ్ జీసస్ నెరవేర్చబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓహే డబా ఖరబిన సులోకు రిబిదే పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతి ఒక్కరు ప్రవచనం చెప్పినాక ద నేమ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతి ఒక్కరు ఆమె ఇద్దరును స్వస్థపరిచే వ్యక్తులుగా మార్చబడినాక యేసుమలో రోగాలతో ఉన్న వారు ప్రభావ తాకుమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆమె రోగాత్మ ద నేమ్ ఆఫ్ జీసస్ లయమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ అనేకులను స్వస్థపరిచే వ్యక్తులుగా తండ్రి అభిషేకించమని ప్రార్థన ఇస్తున్నాం. హోలీ స్పిరిట్ ఆమె దేవా నమ్మిన వారి వలన ఆమె దేవా సూచక్రియలు ఆమె జరుగుతుందని చెప్పిన మాటలు ఆమె జరిగినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఆమె మార్క్స్ వార్త 16 ఆమె 17 నుండి యేసుమలో తండ్రి నెరవేర్చబడిన నమ్మిన వారి వలన సూచక్రియలు
జరుగుతాయి. యేసునామములో ఓహి ఎడబ కరబిన సు అందరం ప్రిల్ల దేశ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదుడు బలమైన అభిషేకంతో కుమరించిన ఓహి ఎడబ కరబిడే సిహారాధన ఓహి ఎడంబ కరబిన ఓకే బక్క రాబ కరబిన సుహోదకు ప్రాణగాయలు స్వస్థపరచబడిన ద నేమ్ ఆఫ్ జీసస్ ఓహే డబ కరబిడే బాడ్నోస్తార ప్రాణంలో వచ్చిన గాయాలు స్వస్థపరచబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓహే డబ కరబిన సుహోదకు రిబిడే యేసునామములో మనసు స్వస్థపరచబడినాక యేసునామములో బ్రెయిన్ ట్యూమర్ స్వస్థపరచబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్ శరీరంలో ఉన్న ప్రతి ఆమె ట్యూమర్ యేసునామములో స్వస్థపరచబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓహే డబ కరబిన సుహోదకు రిబిడే అందరం ప్రియులారా అందరం ప్రార్థన ఓహే డబ కరబిల తండ్రి తాకుపోతండి హోలీ స్పిరిట్ తండ్రి అభిషేకత కుమ్మిరించి ఉందండి దుఃఖం నిరాశ బాధలు యేసునామములో ఇప్పుడే లయమైపోయినాక ద నేమ్ ఆఫ్ బంధకాలు తొలగిపోయినాక దారిద్ర్యాత్మ పారిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ బలహీనత పరిచయ దయ్యాలు కరీలో తొలగిపోయినాక ఆమెన్ నోహే డబన సోరివిన సికార కోరిబిడే తండ్రి ప్రభువునందు ఆనందించి అవాదన ప్రార్థన ఇస్తున్నా తండ్రి. ప్రభు ప్రతి ఒక్కరిను ఆనంద కుమరించుదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం తండ్రి ఆనంద తైలతో నింపి హెచ్చించుముతండి. ఆమెన్. ఓకే బక రాబా నకో రూబేనా సోర అందరి ప్రియుల దేశ కోసేపు ఓకే బానా సోరకో రూబేనా సే ఆరాధన తండ్రి మీ ఆత్మతో కుమరించుముతండి. జీవంతో మహిమతో నింపమని ప్రార్థన ఇస్తున్నాం. బలమైన సంఘంగా మార్చమొత్తండి. జీవంగా సంఘంగా మార్చమొత్తండి. ప్రతి ఒక్కరిను తండ్రి స్వస్థ ఛానల్ గా తండ్రి వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన సోరకో రూబేనే తండ్రి పేతురు నడిచి వెళ్ళినప్పుడు తండ్రి మెరకలు జరిగినట్టు అద్భుతాలు జరిగినాక దనేమో చేస్తే పేతురు ఒక నీడ తాకాన తండ్రి మెరకలు జరిగినట్టు తండ్రి పౌలోక తండ్రి బట్టలు తండ్రి ఆమె బట్టలు ద్వారా కూడా స్వస్థత పరిచిన దేవ మీకు వందనాలు తండ్రి. అలాగున్న బలమైన అభిషేకంతో కుమ్మరించుమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కుమ్మరించుమతండి సంఘ బిడ్డలను అభిషేకంతో కుమ్మరించుతండి. అభిషేకంతో కుమ్మరించుందండి. ఆమె అద్భుతాలు ఆమె ఆశ్చర్యకార్యాలు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసినప్పుడు మెరకలు జరిగినాకనే ప్రార్థన ఇస్తున్నాం. కుమ్మరించుమతండి. ఒక ఎడాబా కారమైన ప్రతి ఒక్కరు తండ్రి లోబడే హృదయం తండ్రి దయచుమతండి. అవిధేదాత్మ యేసు అంటే పారిపోయినాక తండ్రి అసూయస్ పెట్టు పరిశుద్ధాత్మ అగ్ని వల్ల కాలిపోయినాక తండ్రి యేసునామములో సిక్క బక రాధన కొరకు కోపం పగాసిపెట్టు లయమైపోయిన శాతం అందరిలో నేమో చేస్తే లయమైపోయినాక తండ్రి ప్రతి ఒక్కరిని దేవ కుమ్మరించుందండి. అభిషేకంతో కుమ్మరించుందండి. పరిశుద్ధాత్మ ఫలంతో వరాలతో అలంకరించి దేవ లేవనెత్తమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. డాబా కరబిన సూర్యబిడ తండ్రి మీరు వందన గాయముల చేత మా ఆత్మ ప్రాణ శరీరం సంపూర్ణంగా స్వస్థపరిచినట్టు వందనాలు తండ్రి. ప్రేలారా మనం సంతోషంతో ఆరాధిస్తాం. మీటింగ్లో పాలు పొందిన ప్రతి ఒక్కరు దేవా మీరు దీవించినట్టు వందనాలు. మహిమగనద మీకే వేస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్.